ప్రైజ్ ది లార్డ్. పొదిలి నుండి మోటుపల్లికి పరిచర్యకు బయలుదేరాము. స్వార్థ పరిచర్య మందిరంలోనే కాబట్టి సౌండ్ సిస్టమ్ అవేమీ లేవు. ఓన్లీ కెమెరా స్టాండు అవి మాత్రం పెట్టుకొని బయలుదేరాము. ఆటో అయితే స్టార్ట్ అయింది కానీ గేర్లు సరిగ్గా పడట్లేదు. ఆ గేర్లు ప్రాబ్లం కూడా కరెక్ట్గా మేము బయలుదేరే ముందే ప్రారంభమైంది. అతి కష్టం మీద ఆటో రివర్స్ చేశాము. ఇక ప్రేయర్ చేసుకొని మా జర్నీని ప్రారంభించాము. ఒక సుతికోటికి మమ్మల్ని పిలిచారు. మేము వెళ్తున్నాము. మా దర్శకుడు మేము అందరు కలిసి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్డు మీద మళ్ళీ ఇంకొక బ్రదర్ని ఎక్కించుకోవాలని అంటే ఇక్కడ ఆగున్నాము. ఆ మనిషి అలా నడుచుకుంటా వస్తూ ఉన్నాడు. ఆరోగ్యం బాగలేదన్నాడు. లిమ్కా దాగైనా సువార్తలో పాల్గొంటున్నాడు. కరెక్ట్గా 520 రూపాయలకి డీజిల్ కొట్టించుకున్నాము. అక్కడ ఆయన ఆయిల్ కొడుతూ ఉంటే ఇక్కడ ఈయన లిమ్కా తాగుతూ ఉన్నాడు. తిరిగి మన జర్నీని మళ్ళీ ప్రారంభించాము. మనల్ని ఆహ్వానిస్తున్న బాబన్న 7 గంటలకల్లా ఆ ఊర్లో ఉండాలని చెప్పేసి టైం చెప్పాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ మా జర్నీని ప్రారంభించాము. నేను కెమెరాకి వెళ్ళి చూసి హాయ్ అని చెప్పమంటే ఆయన బాయ్ అని చెబుతూ ఉన్నాడు. మేము పోతవరం దాటేసి కంబాలపాడులో ఎంటర్ అవుతూ ఉన్నాం. ఇక్కడ ఈ బ్రదర్ ఏం చెబుతున్నాడంటే, నేను డైలీ 4 గంటల లేసి ప్రేయర్ చేసుకునేవాడిని, కానీ ఈరోజు 4:30కి లేసాను అని చెబుతూ ఉన్నాడు. అలా మాట్లాడుకుంటూనే చిన్నారికట్ల, పెదారికట్ల, నందనమారెల్ల ఈ గ్రామాలన్నీ దాటుకుంటూ కనిగిరి దగ్గరలోనికి వచ్చేసాము. ఈ ఏరియా సైడ్ వచ్చినప్పుడు ఈ కొండ, ఈ క్లైమేట్, ఈ లొకేషన్ అంతా నాకు భలే ఇష్టము. ఈ ఏరియా సైడ్లో ఈ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది. మొత్తానికి కనిగిరి అయితే వచ్చేస్తున్నాము. కనిగిరికి వచ్చేసరికి 5:43 అయి ఉన్నది. ఇంకా మాకు మిగిలిన టైము 1 గంట 15 నిమిషాలు మాత్రమే. కనిగిరి వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తగా వచ్చాము. కనిగిరి తర్వాత నుంచి అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆ ఆటంకాలు దాటుకొని ఎలా వెళ్ళాము పార్ట్ 2 వీడియోలో చూడండి. ఈ పరిచర్య గురించి ప్రార్థన చేయండి.